వాస్తవంగా ఇరాన్‌లో ఖొమైనీ మరణం తర్వాత అతని చిన్న కొడుకు తనకి తానుగా నాయకుడని ప్రకటించుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు అధికార మార్పిడి విషయంలో గొడవలు బిగినయినట్టున్నాయి. అందుకనే మొదట నిన్న పొద్దున మనం అది మాట్లాడుకున్నాం గూడా. కానీ ఆ తర్వాత ఇప్పుడు ముగ్గురు సభ్యుల కమిటీ వేయడం ద్వారా కొడుకు ప్రయారిటీ తగ్గింది. ఇది కీలకమైన అంశం. వాస్తవంగా ఇబ్రహీం రైసీ ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం తదుపరి సుప్రీం లీడర్ ఆయనే అన్న ప్రచారం జరిగింది. అయితే 2024లో మేలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయాడు. దీంతో కొమానీ కుమార్‌లో ఒకడైనటువంటి 50 ఏళ్ల ముక్తజా కమేనీ ప్రస్తుతం దేశాధినేత అవుతాడనేటువంటి ప్రచారం జరుగుతుంది. గతంలో ప్రభుత్వ పదవిని నిర్వహించిన అనుభవం ఏది అయితే అతనికి లేదు. ఆయన సుప్రీం లీడర్‌గా నియమిస్తే మత పెద్దల కమిటీ మీద దేశ ప్రజల్లో ఆగ్రహం పెరగొచ్చన్నటువంటి విశ్లేషణల నేపథ్యంలో వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం మత సిద్ధాంతాలకు విరుద్ధమని కూడా అదే ఖొమైనీ పదే పదే చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ముగ్గురు సభ్యుల కమిటీ వేసుకొచ్చారు. సుప్రీం లీడర్ లేనప్పుడు ఇరాన్ పాలనా వ్యవహారాలు ముగ్గురు సభ్యులతో కూడిన నాయకత్వ మండలి చూసుకుంటుంది. ఇందులో దేశాధ్యక్షుడు, న్యాయ వ్యవస్థ అధిపతితో పాటు మరో సభ్యుడు భాగంగా ఉంటారు. ఖొమైనీ మరణంతో ఇప్పటికే ఈ మండలి చేతుల్లోకి ఇరాన్ పాలనా బాధ్యతలు వెళ్ళినాయి. అందులో దేశాధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, న్యాయ వ్యవస్థ అధిపతి గౌలాం హౌసీన్ మొహసెనే ఎజెహెల్కి తోడు తృతీయ సభ్యుడిగా అయతుల్లా అలీ రెజా అరాఫీ ప్రస్తుతం ఎంపికయ్యాడు. ఇతనెవరయ్యా అంటే ఖొమైనీ ఇతని 11 ఏళ్ళప్పుడు తీసుకొచ్చేసుకున్నాడు. తెచ్చేసి ఇతనికి మతపరమైనటువంటి అన్ని బోధనలు చేశాడు. ఓ మత గురువుగా తయారు చేశాడు. అయితే ఇతను మోడర్న్ సైన్స్ కూడా నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ కూడా వచ్చు ఇతనికి అరబిక్‌తో పాటుగా. అలాగే ఆధునిక కాలానికి అనుగుణంగా మారాలని కోరుకునేటటువంటి వ్యక్తి ఇతను. ఖొమైనీకి దగ్గర నుంచి నేర్చుకున్న ముస్లిం రాజ్యంగానే ఉండాలి. షియా ముస్లిం రాజ్యంగానే ఉండాలి. ఆధునిక పోకడలకు అనుగుణంగా ముస్లింల ఎదుగుదల ఉండాలి అన్నటువంటిది కోరుకునే అతను. ఇతన్ని ఇప్పుడు ఆ కమిటీలో తీసుకోవడం అన్నది చర్చనీయాంశమైంది.